హ్యాపీ దివాలి. దానికి ఇంకా టైం ఉందిగా. నీకు కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవుతుంది. లైఫ్ ఎలా ఉంది? అలాగే ఉంది అంకుల్. ఇంకోసారి అలాగే ఉంది అంకుల్. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. నువ్వు మనిషివా పశువా? అలా కొడతావంటే చచ్చిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ? కడుపు కళ్ళం తిట్లో పెండ తిట్లో ఒక పక్కన ప్రాణాలు పోతున్నాయి. దరిద్రంగా కోసిందేట్రా? ఎప్పుడు చూసినా పందిలా తినడం కాదు. నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు? మీ బతుకి మళ్ళీ పౌరుషం ఒకటా? యూస్లెస్ ఫెలో, షేమ్లెస్ ఫెలో, హోప్లెస్ ఫెలో, బ్రెయిన్లెస్ ఫెలో. ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు నువ్వు? రెస్పెక్ట్ అంటే అదేంటండి అంత బీపీ వచ్చింది? పోతారేమో అని భయపడ్డాను. కాలేజ్ డిసప్పాయింట్ అయ్యావా? మండుతున్నట్టుంది. వింటున్నారా అంకుల్? ఇంకోసారి చెప్పమంటారా? చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. నువ్వు కూడా ఫిలాసఫీ చెప్తే అంత దరిద్రంలో నేను లేడు. నో యూస్. వాడు విండండి. ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. పాపం ఫీల్ అన్నట్టున్నారు. ఈ మాత్రం హింటిస్తే చాలు, చెలరేగిపోతారు అంతే. ఇప్పుడు నన్ను చూడు, ఎంత సంతోషంగా ఉన్నాను, ఎంత ఉల్లాసంగా ఉన్నాను. టీ తాగుతాంట్రా? టీలు కాఫీలు అలవాట్లేదు. ఏంటి తాగుతావా? చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని. అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేట అలాగా. ఎవరెరి పప్పులో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. చూసుకోబల్లా. అతను ఎవడనుకుంటున్నారా? ఎవరు? లివింగ్ లెజెండ్. విన్న నీకే ఎంత షాకింగ్ గా ఉంటే చూసి నా పరిస్థితి ఏంటి భయ? హార్ట్ ప్యాంట్లోకి వచ్చింది తెలుసా? హైట్, వెయిట్, బిహేవియర్ చూసి మూర్ఖుడేమో అనుకున్నాను. దైవ భక్తి ఉందంటే మంచోడే. చిన్న మ్యూజిక్ షాప్ పెట్టుకుని టిప్స్ కంపెనీ ఎండి లాగా పెద్ద పోజ్ ఒకటి వినపడుతుందిరా నాకు. వినపడాలని అన్నాం. డొక్కు, డోలు, డాష్. దిస్ ఇస్ మై లైఫ్, మై ప్రెషర్, మై డెసిషన్, మై కిక్. ఫస్ట్ టైం కదా, కొంచెం ఎక్కువైంది. ఎవరికై ఫస్ట్ టైం? 20 సంవత్సరాలకి డే నైట్ తాగుతున్నాను రా. గుడ్డు తెలుసా నీకు? నువ్వేం చూస్తున్నావు? మందు వేయాలనుందా? వేయాలంటే ఏ ఎదవకి భయపడాల్సిన అవసరం లేదు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. నాకు ఏడుపు వస్తుందిరా. రాగరా నువ్వు ఉద్యోగం చేస్తున్న విషయం ఊళ్ళో అందరికీ తెలియాలి. ఊరికే ఉండే మా అన్నయ్య ఉలిక్కి పడుతున్నాడు. ఒరే నీకు గుర్తుందా, మేము ప్యాంట్లు వేసుకుని క్రికెట్ ఆడే రోజుల్లో చిన్న చిన్న నిక్కర్లు వేసుకుని బాల్ దించేవాడు. ఎదవని. ఇప్పుడు ఏదో తొక్కలో ఉద్యోగం చేస్తున్నావు, వీధిలో ఖాళీగా ఉన్న వాళ్ళని ఎక్కిరించాలరా. రేపటి నుంచి మీ అమ్మకి తప్ప ఎవరికి సౌండ్ వినిపించకూడదు, అర్థమైందా? బయలుదేరా. ఏదో వాటర్ వేసుకుని. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా ఉన్నాయి. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ.